భారతదేశంలోని వైద్య కళాశాలలో ఆసుపత్రి ప్రాంగణంలో బోధన సిబ్బంది వైద్య విద్యార్థులు రెసిడెంట్ వైద్యులతో పాటు వైద్య సిబ్బందికి తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ కోల్కతాలో వైద్య విద్యార్థి హత్యాచార ఘటన నేపథ్యంలో వైద్య విద్య నియంత్రణ సంస్థను జాతీయ వైద్య కమిషనర్ను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసిందని అన్నారు. ఓపీడీ వార్డులు, క్యాజువాలిటీ వసతి గృహాలు, ప్రాంగణంలోని ఇతర బహిరంగ ప్రదేశాలు, నివాస సముదాయాల్లో సిబ్బందికి తగిన భద్రత కల్పించే వాతావరణాన్ని కల్పించాలని, చీకటి పూట కారిడార్లో సిబ్బంది స్వేచ్ఛగా రాకపోకలు సాగించే విధంగా లైట్లు ఏర్పాటు చేయాలని, సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీలో ఏర్పాటు చేసి భద్రతా చర్యలను పర్యవేక్షించాలని, వైద్య విద్యార్థులకు వ్యతిరేకంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని వైద్య విద్య నియంత్రణ సంస్థ జాతీయ వైద్య కమిషనర్ను కేంద్రం అప్రమత్తం చేసిందని చెప్పారు. కోల్కతాలో ఇలాంటి అరాచక పాలనలో ప్రజలు జీవిస్తున్నారంటే నిజంగా వారి ఆలోచన విధానము ఎలా ఉంటుందో మనకు అర్థం కావడం లేదు. రేపో ఎల్లుండో ఈ మెడికల్కి సంబంధించిన విద్యార్థులు చాలా భారీ ఎత్తున అక్కడ ఆందోళనలు చేపట్టారు. లైంగికంగా ఆమెకి అక్కడ ఒక విద్యార్థిని ఇబ్బంది పెట్టి అక్కడ చిత్రహింసలు గురి చేసి వారు ఎంతమంది హాస్టల్లో దూరినారో, ఎంతో మంది, అంటే దానిలో చాలా మంది హాస్టల్లో దూరారు. దాంట్లో సీసీటీవీలో కూడా మనకి కనిపించింది ఆ యథార్థ ఘటన. ఇలాంటి సన్నివేశాలు కూడా అంటే చెప్పుకోవడానికి కూడా బాధాకరమైన సన్నివేశాలు. ఇలాంటి సన్నివేశాలు కూడా మళ్ళీ ఎప్పుడూ జరగకుండా గవర్నమెంట్లు తగిన చర్యలు తీసుకొని అక్కడ అన్ని సీసీటీవీలు ఏర్పాటు చేస్తూ, హాస్టళ్లలో తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తూ, వాళ్ళకి అక్కడ అంటే వాళ్ళకి ఒక సిబ్బందిని, గట్టి సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేస్తూ ఇలాంటి అల్లరి మూకుల్ని, అసలు అంతమంది వచ్చినారంటే వాళ్ళు మనకి సంబంధించిన దేశములా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన విచిత్రమైన మనుషులా అనేది అర్థం కావట్లేదు. ఒకటేసారి హాస్టల్లో దూరి ఇలాంటి సంఘటనలు చేస్తుంటే లేడీస్ హాస్టల్లో మరి అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కాని పక్షంలో ఈరోజు మనము దాని గురించి చెప్పబోతున్నాము. ఖచ్చితంగా హాస్టళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేస్తూ